అటు విషయాలు చెప్తున్నారు, ఇటు విషయాలు చెప్తున్నారు. కాసేపు ఏమో వైసీపీ గెలుస్తుంది అనేటట్టు అనిపిస్తుంది, మీరు చూస్తే కాసేపు చూస్తే తెలుగుదేశం గెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది నిజమో చెప్పండి, మాకు తలలు పగిలిపోతున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. నేను జర్నలిస్ట్, నేను మొదటి నుంచి చెప్పా, జగన్ మంచి చేసినప్పుడు మంచి అన్నా, చెడు చేసినప్పుడు చెడు అన్న. చంద్రబాబు నాయుడు మంచి చేసినప్పుడు మంచి అన్న, చెడు చేసినప్పుడు చెడు అన్న. ఎక్కువ మంచి ఎక్కువ చెడు అన్నది వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటుంది, కానీ నా వీడియోని బట్టి ఉండదు. మంచి చేస్తే కూడా కాదని చెప్పి తప్పన్నది నేను ఎప్పుడు చేయలేదు. జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ఏదో ఒక పక్షం కోసం, ఏదో ఒక పార్టీ కోసం పనిచేయకూడదు. మనం లేదా అవతలోడు ముద్రేస్తున్నాడు కదా అని చెప్పేసి మనం కావాలని శత్రుత్వాలు పాటించక్కర్లేదు. ఏది నిజమో అదే మాట్లాడుకోవాలి. ప్రస్తుతం ఎన్నికల సరళి చూస్తే నాకు అనిపించినటువంటిది ఏంటంటే, ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలు అనుకూలాలు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపుకి, వైసీపీకి ఓటేసేవాళ్ళు అటు టిల్ట్ కాల. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసేటటువంటి వాళ్ళల్లో ఒక 2%, 3% ఇటుకొచ్చారు సంక్షేమ పథకాలు పొందే వాళ్ళల్లో. జనసేన కూటమికి ఓట్లేసేటువంటి వాళ్ళలో 2%, 3% ఇటు వచ్చారు. అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 30, వైసీపీకి 70 వేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఒక 10% వైసీపీ వైపుకి వచ్చారు. ఇవి వైసీపీకి ఫెచ్చింగ్. అదే సందర్భంలో వాళ్ళకి మైనస్ ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు అక్కడ అవతల ఉన్నటువంటి కూటమి పక్షాలకి ఓట్లేశారు. అదే సందర్భంలో యువతరం ఎక్కువగా క్రిందసారి జగన్కి ఓట్లేసిన యువతరంలో ఈ దఫా కూటమి వైపుకి మళ్ళారు. అది నిరుద్యోగ ఇంపాక్ట్ కావచ్చు, లేదా అభివృద్ధి నాశనం అయిపోతుంది అన్నటువంటి ఇంపాక్ట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావచ్చు. ఇది మరొక కోణం. మరొక వైపును చూస్తే గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గానే సాగింది. ప్రతి ఒక్కళ్ళని ఓటేయించే విషయంలో సక్సెస్ అయింది. అయితే డబ్బుల పంపిణీలో కొన్ని చోట్ల కొంతమంది తినేసేయడం వల్ల జరిగినటువంటి మైనస్, అవతల 2000 ఇచ్చిన చోట వీళ్ళు 1000 ఇచ్చినటువంటి సందర్భంలో ఆ 1000 తినేసినటువంటి ఇంపాక్ట్ కొంత కనబడుతుంది. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్లు మైనస్లు. అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్తో జట్టు కట్టినటువంటి కారణంగా భారీ మైలేజ్ వచ్చింది. కాపు సామాజిక వర్గంలో టోటల్గా 14% ఉన్నారనుకుంటే 11% మంది కూటమి వైపుకే మొగ్గు చూపారు. క్రిందసారి దాదాపుగా 7-8% జగన్కి వేస్తే ఈ దఫా 5% ఓట్లు ఇటు వచ్చినాయి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంప్రదాయ ఓటర్లు అయినటువంటి వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గంలో 60-70% మంది ఈ దఫా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికే ఓట్లేశారు. మరొకవైపు కమ్మ సామాజిక వర్గంలో 100కి క్రిందసారి 80 మంది తెలుగుదేశానికి వేస్తే 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఈ దఫా 95 మంది ఈ కూటమికి వేశారు. 5% మంది మాత్రమే అటుకు వేశారు అనాలి, లేకపోతే 99% ఇటు 1% అటు అనుకోవాలి. రెడ్డి సామాజిక వర్గంలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిందసారి ఓట్లేసినటువంటి వాళ్ళల్లో 10-20% మంది ఈ దఫా కూటమి వైపు మొగ్గు చూపించారు. కాబట్టి ఇవి వాళ్ళకి ఫెచ్చింగ్. అదే సందర్భంలో మైనస్ ఏంటంటే, పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్ నడిచింది. చాలా చోట్ల ఇచ్చిన డబ్బుల్ని స్థానిక నాయకులు తినేశారు. వైసీపీలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అట్లాంటి వాళ్ళు తింటే తెలుగుదేశం పట్ల అనేక మంది నాయకులు తినేశారు. డబ్బులు పంపిణీకి 1,50,000 మందికి అని ఇస్తే దాంట్లో 1,00,000 మందికే ఇచ్చినటువంటిది ఉంది, కొన్ని సెక్షన్స్కి డబ్బులు ఇవ్వలేదు. ఇకపోతే రెండో వైపున స్థానికంగా అభ్యర్థులకు సంబంధించి కూటమిలో పొత్తుల కారణంగా ఒకళ్ళకొకళ్ళకి మధ్య పొసగనటువంటి కారణంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తినాయి. అందువలన కొంత మైలేజ్కి ఇబ్బంది పడేటటువంటిది ఉంటుంది. అయితే యూత్ మాత్రం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపుకే మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఇటు పక్కన విజయ అవకాశాలు ఈ కోణంలో ఉన్నాయి. ఇద్దరికి సంబంధించిన ప్లస్లవి మైనస్లవి ఒక నిష్పాక్షికంగా విశ్లేషిస్తే అది కనబడుతుంది. అలా కాకుండా వైసీపీ కంట్లో నుంచి చూస్తే, తెలుగుదేశం కంట్లో నుంచి చూస్తే, తెలుగుదేశం కంట్లో నుంచి చూస్తే వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ కంట్లో నుంచి చూస్తే తెలుగుదేశం ఓడిపోతుంది. ఏది వాస్తవం అన్నటువంటిది ఓట్లేసినటువంటి ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు బయటపడట్లేదంటే, గీతాంజలి ఉదంతం తెచ్చినటువంటి పాఠం. ట్రోల్ చేస్తున్నటువంటి పాజిటివ్ ట్రోల్ ఒకళ్ళు, నెగిటివ్ ట్రోల్ ఒకళ్ళు చేసి ప్రతి ఒక్కళ్ళ జీవితాలతో చెలగాట పడుతూ భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని సర్వనాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో నోరెప్పలేకపోయారు. దీనికి ఇరు పార్టీలది బాధ్యతే.